సెకీ ఒప్పందం సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీ వాళ్ళతో సంబంధించిన ₹2.49 ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి సంబంధించి ఈటీవీలో నేను చూశాను 1750 కోట్లు ముడుపులు అన్నీ అమెరికన్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి ఈటీవీలో రావడం జరిగింది. దానికి ఈటీవీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మీరు కన్సర్న్ మినిస్టర్ కదా, మీరు దీంట్లో ఈ ముడుపుల్లో మీకు కూడా బాగా ఉందా, మరి కన్సర్న్ మినిస్టర్ తెలియకుండా జరగదు కదా అని నాతో మాట్లాడటం జరిగింది. నేను ఆ రోజు ఏం చెప్పాను, సెకీ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు, మరి సీఎం ఆఫీస్ వాళ్ళ నుంచి ఫైల్ మూవ్ చేశారు, ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలి 5 అడిగితే, ఆ రోజు నైట్ నేను రిజెక్ట్ చేశాను. మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెడతాను అంటే క్యాబినెట్కి పంపించాను. అది నేను చెప్పింది విషయం. మరి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి ఈ ట్రాన్స్పోర్ట్లు ఈ అవగాహన ఉందో లేదో, అయితే అవగాహన ఉందేమో కానీ క్యాబినెట్లో జరిగే విషయాలు మనకు అవగాహన లేదు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. నేను ఆ రోజు క్లియర్గా చెప్పానండి, నేను క్యాబినెట్కి పంపించానండి. క్యాబినెట్ పంపించడం అంటే నా సంతకం లేకుండా ఎట్టపోతుంది. నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదాన్ని సంతకం పెట్టింది. సంతకం లేకుండా ఆ రోజు చెప్పాను క్యాబినెట్ పంపించండి, నా డిజిటల్ సంతకంతో క్యాబినెట్ పోయింది. దానికి ఎంతో సంతకం పెట్టడానికి ఇది డైవర్ట్ చేస్తున్నారు. ఇది క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి ఇది సంతకం పెట్టండి. క్యాబినెట్ పంపించేదానికి వితౌట్ మై సిగ్నేచర్ క్యాబినెట్ అట్టు పెడతారు. క్యాబినెట్లో పంపించాం, క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. మరి దాని మీద జరిగింది అంటే నేను 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు సెకీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా లేకపోతే చేశారా? ఓకే, నేను తప్పు మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే సెక్రటరీ గారిని అడగండి. శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు సెక్రటరీ గారు, ఆయన నాకు బ్రీఫ్ చేసి సార్ క్యాబినెట్ పంపిస్తామంటే అప్పుడు పంపించాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకం. క్యాబినెట్ పంపించున్నాడు, మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించినాం. సో సెంట్ క్యాబినెట్ సంతకం పెట్టుకునేట్టు పంపిస్తామండి. క్యాబినెట్ పంపించడానికి కూడా సంతకం పెట్టారు. ఏదో ఒప్పందం సిగ్గుతో ఒప్పందం పెట్టుకున్నాను ఆ రోజు, క్యాబినెట్కి పంపించాను. దాన్ని నేను ఏదో ఒత్తిడికి ఇచ్చి మాట్లాడుతాను. మళ్ళా నువ్వు రాజశేఖరుడి కుటుంబం వల్ల పైకి వచ్చావు అని మాట్లాడాడు. ఎస్, నేను మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో చేరిన రోజు కూడా చెప్పాను నేను, సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. స్టిల్ ఐ స్టాండ్ ఇన్ నేను ఆ రోజు చెప్పాను. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ రాజశేఖర్ గారు నేను విలువల రాజకీయం చేశాను, దొంగ రాజకీయాలు చేయను, డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ నేను రాజశేఖర్ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు సార్. ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్. కానీ ఆయన కొడుకు ఆయన ఇదితోటి ఆయన మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదులుకొని పోయాను, పార్టీలో ఎమ్మెల్యేగా వదులుకొని పోయాను. బై ఎలక్షన్లో నా సొంతం ఖర్చు పెట్టుకొని నేను చేశాను. ముందు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది చెప్పండి. ఇప్పుడు ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవరు? అప్పుడు ఏం చేస్తున్నాడు అతను నా గురించి మాట్లాడేవాడా? అతనేంటి ఆయన ఏం చేశాడు? అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మరి నేను రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము మంత్రి పదవులు వదులుకున్నాం, ఎమ్మెల్యే వదులుకున్నాం. ఓపెన్గా అడుగుతా ఉన్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు, మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఈటీవీ వాళ్ళు 1750 కోట్లు ముడుపులు అన్ని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలనా? ఈ విషయం ఉన్న నిజం చెప్పాలనా?
చెప్పాను. దానికి మెప్పుకోవాలని అంటున్నాను. నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే. నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేశాడు? టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు తిట్టలేదని టికెట్ ఇవ్వట్లేదు. అంటే అందరికి తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి? ఏం ముందరపోతున్నావు? తిట్టాలా? కొంతమందికి అలవాటు ఉండదు, మీడియాకి వచ్చి తిట్టడం అలవాటు ఉండదు. ఆ రోజు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో ఉన్నాడు. ఆ రోజు జగన్ నేను తిట్టాడా? ఆయన నైజం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆయన ఇవ్వకుండా, ఆయన టికెట్ ఇవ్వకుండా, ఆయన తిట్టలేదని చెప్పి టికెట్ ఇవ్వకుండా చిత్తూరు నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తెలియకపోతే అమ్మ చెవిరింటా అంటున్నారు. ఇంత గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రకమైన ఒప్పందం జరిగింది, ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అని గౌరవంగా చెప్పుకోలేని దీనహీన స్థితిలో వాసన్న ఉండడం నిజంగా కూడా ఆయన పరిస్థితి చూస్తే బాధేస్తుంది. ఈరోజు మీరు మంత్రిగా 2 సార్లు సంతకం పెట్టి నేను సంతకం పెట్టలేదంటున్నావు, నేను ఫార్వర్డ్ చేశానంటున్నావు. ఎప్పుడైనా మంత్రి అనే వ్యక్తి తనకు ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద తనకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు ఇది కామెంట్ రాయాల, లేదు అంటే ఫార్వర్డ్ చేయడం అంటే అంగీకరించినట్టు లెక్క. తను ఫార్వర్డ్ చేశారు అని అన్నారు. ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకున్న వాటిపైన సంతకం చేశారు. ఆ రోజుకి అప్రూవ్ చేయకుండా మళ్ళా మీరన్న శ్రీకాంత్ గారితోనే కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళా సంతకం చేశారు. 2 సార్లు సంతకం చేసి నేను సంతకం చేయలేదు అని అనడం అన్నది ఆ స్థాయిలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఏం మాట్లాడాలి? మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం కాదా? చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అని చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థంగా ఉండాలి. పాలసీల గురించి మీరు మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా పాలసీల గురించే మాట్లాడతాం. నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదేవిధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. నువ్వు పర్సనల్గా వ్యక్తిత్వ హననం మా నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరినో మరలా చెప్తున్నా, ఎవరో మెప్పు పొందడం కోసం, ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గరై అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే, స్వార్థంతో మీరు చేసినప్పుడు, స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు, ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం వాసన్న? ఒక్కసారి ఆలోచించు. మీరు చెప్తున్నారు, ఒక మాట అంటున్నావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని. నేను అడుగుతున్నా, చిత్తూరు నుంచి ఒంగోలుకు వచ్చారని. నేను మిమ్మల్ని అడుగుతున్నా వాసన్న, మీరు కొండేపి నుంచి ఒంగోలుకి ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా. మీ నియోజకవర్గం కొండేపి కదా, ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు, లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరికి ఎందుకు వెళ్ళారు, కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు, ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ గారిని ఇబ్బంది పెట్టుంటారు. ఎన్నికలు వచ్చాయంటే ఇబ్బంది. ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తావు. ఎందుకు చేస్తావో తెలియదు. అది నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఓపిక కూడా మెచ్చుకోవాలి. ఆయన చాలా మిమ్మల్ని సంతృప్తిపరచడానికి ఆయన ఒక రకంగా సంతృప్తిపరిచే ప్రయత్నంలో ఆయన పేషెంట్ అయ్యాడని చెప్పాలి. అంతగా చిన్న చిన్న వాటికి కూడా బ్లాక్మెయిల్ చేసినా కూడా జగనన్న భరిస్తూ, గౌరవిస్తూ, ప్రాధాన్యత ఇస్తూ
ఉదయం మీ దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచాడు కూడా. అది కూడా మీకు ఏదో ఒక రోజు గుర్తొస్తుంది. ఈరోజు మీరు మాట్లాడండి, ఎన్ని మాట్లాడినా కూడా మీకన్నా ముందు చాలామంది మాట్లాడుతున్నారు జగనన్న గురించి, ఇంకా ఎవరెవరో మాట్లాడుతున్నారు, అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు, అనేక మంది కూటములై ఒక్కటై ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సంయుక్తంగా పోరాటం చేస్తున్నారు. అందులో మీరు కూడా ఒకరు. కానీ జగనన్న వెనకాల నేచర్ సపోర్ట్ ఉంటుంది, దేవుడు సపోర్ట్ ఉంటారు, అంతకన్నా మించి ప్రజల సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ భరించడంలో ఆయన కూడా అలవాటు పడ్డాడు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడంలో, ఇలాంటివన్నీ తట్టుకోవడంలో. మీరు మా గురించి కూడా మాట్లాడుతూ చెప్పారు, కాళ్ళు పట్టుకుంటున్నారని. ఖచ్చితంగా చెప్తాను, నాయకుడు కాళ్ళు పట్టుకునో, నాయకుడు కాళ్ళు అన్నం పెట్టి ఆశీర్వదించో పైకి ఎదగడం గొప్ప లక్షణమే. కాళ్ళు లాగితే తప్పు, కానీ కాళ్ళు పట్టుకుని ఎదిగితే తప్పేంటి? కాళ్ళు లాగే వాళ్ళ గురించి ఆలోచించాలా. నేను మీకు చెప్తున్నా, మీకు తెలుసు, మరలా నేనేదో రాత్రి ఒక 5 ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర అయ్యి రాజకీయాల్లో నేనేమి ఎదగలేదు. విద్యార్థి దశ నుంచి ఆ కుటుంబంతోనే ఉన్నాను. 1988 నుంచి జూనియర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా గెలిచినప్పటి నుంచి వైఎస్ రాజారెడ్డి గారితో ప్రయాణం చేసిన, వైఎస్ రాజశేఖర్ గారితో ప్రయాణం చేసిన, ఈనాడు మా నాయకుడు జగన్మోహన్ గారితో ప్రయాణం చేస్తున్నా. అంటే 88 నుంచి అంటే 36 సంవత్సరాలుగా నేను ఆ కుటుంబంతోనే ఉన్నా. అటువైపు చూడలా, ఇటువైపు చూడలా, ఆ పార్టీ మారలా, ఈ పార్టీ మారలా, ఈ జెండా వేసుకోవాలా, ఆ కండువా కప్పుకోవాలా, మీరే చెప్పు. నా 36 సంవత్సరాల విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు నా రాజకీయ జీవితంలో ఒకే కుటుంబంలోని 3 తరాలతో కొనసాగుతూనే ఉన్నా.